జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో స్లైట్గా కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. సో వాయిస్ ఇస్తున్నాను అయినా కానీ. సో మేము ఫ్రెండ్స్ అంతా కలిసి మల్లూరు ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో వరంగల్కి వెళ్ళి భద్రకాళి టెంపుల్ అక్కడ చూసుకున్న తర్వాత మేము మల్లూరుకి వెళ్ళాలన్నమాట. సో 1 డే 1 నైట్ స్టే ప్లాన్ అనమాట ఇది. యాక్చువల్గా మల్లూరులో ఒక 12 ప్లేసెస్ ఉన్నాయంటే, బట్ మేము మేజర్గా వెళ్ళేది నరసింహస్వామి టెంపుల్ చూడ్డానికి అనమాట. చాలా అంటే అందరు వర్కింగ్ కాబట్టి కొంచెం వీకెండ్సే మాకు కుదురుతుంది కాబట్టి 1-2 డేస్ ట్రిప్స్ మాత్రమే మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఇది బస్లో ఒక మినీ బస్ తీసుకున్నాము. ఒక 12 సీటర్ 14 సీటర్ ఇది. సో ఫ్యామిలీస్ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్తో యాడ్ అయ్యారు కొంతమంది. అండ్ మా 10th క్లాస్ బ్యాచ్ అనమాట ఇదంతా. సో ఆల్రెడీ చూపించాను కదా నేను. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు బాయ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఏ గుళ్ళు మిస్ అవ్వరు అనమాట. సో ఎక్కడైనా ఛాన్స్ దొరికితే మాత్రం తప్పకుండా అటెండ్ అవుతారు ఈ టెంపుల్స్ అంటే. సో ఇలా మేమంతా బస్లో మస్తు మస్తీ చేసామన్నమాట. అండ్ ఫ్రెండ్షిప్ డే తర్వాత మేము కలిసాం కాబట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము. బట్ బ్యాక్ సైడ్ కూర్చున్న అబ్బాయికి రిసెప్షన్ ఏదో సంథింగ్ ఫంక్షన్ ఉండింది. సో తను అక్కడి నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది. 3కి స్టార్ట్ అయ్యామన్నమాట. 3కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మేము 6:30కి 7:30కి మేము వరంగల్ రీచ్ అయ్యాము. సో 8 o'clockకి టెంపుల్ క్లోజ్ అంటే ఇంకా గబగబా ఫాస్ట్గా ఉరుక్కుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. సో ఇలా బస్లో ఫన్ చేస్తూ వచ్చాము అందరము. హ్యాపీగా అనిపించింది. అండ్ భద్రకాళి టెంపుల్కి బయలుదేరామన్నమాట. యాక్చువల్గా 8 o'clockకి అక్కడ లాస్ట్ ఆరతి జరుగుతుందంట. సో దానికి అటెండ్ అయ్యాము. ఐ థింక్ మేము ఇంకో కొంచెం లేట్ అయి ఉంటే మేము క్లోజ్ అయిపోయేదేమో. యాక్చువల్గా నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా క్లోజ్ అయిపోయింది గుడ్ టెంపుల్. సో దానికి వెళ్ళలేకపోయాము. సో ఇది చూడండి ఫన్ మస్తీ ఇలా మాస్కులు పెట్టుకొని. యాక్చువల్గా నేను ఇది ఫ్రెండ్షిప్ డేకి మా బాయ్స్ కొంతమంది నాకు క్లోజ్ ఉన్నారు, వాళ్ళకి మాస్క్స్ ఇచ్చాను అనమాట. ఆ రోజు అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను, నువ్వు ఇచ్చేసేయి మన ఫ్రెండ్స్కి అని చెప్పేసి. సో మేము పెట్టుకొని ఫన్ చేస్తున్నాం అందరం అనమాట. సో ఇలా బాగా అనిపించింది. ఇలా అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్ వేసుకున్నాము. 2 days ట్రిప్పే, బట్ దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఫన్ అనమాట. అండ్ చూడండి అమ్మవారు చూసారా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత తేజస్సు, అసలు ఎంత బాగా కనపడుతున్నారు అసలు. సూపర్గా దర్శనం అయింది మాకు. సో అలసిపోయాం. ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి మళ్ళీ మేము మల్లూరుకి ట్రిప్ అనమాట. 2 hours జర్నీ అది. సో 8 o'clock ఇక్కడ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. 2 days 2 hours ఎందుకంటే అక్కడ రోడ్స్ బాగాలేదని చెప్పారు. సో వెళ్దామా వద్దా అనుకొని మార్నింగ్ వెళ్దామా అనుకున్నాము. బట్ మార్నింగ్ వెళ్తే మా డే అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ అక్కడ బుక్ అయిపోయాయి అనమాట నైట్ స్టేకి. సో ఇలా ఫన్ చేసుకుంటూ మేము బయలుదేరాము. అండ్ నెక్స్ట్ డే అక్కడ మల్లూరు చేరిపోయాము. నెక్స్ట్ డే ట్రిప్ అనమాట. నెక్స్ట్ డే నరసింహస్వామి టెంపుల్కి రెడీ అయిపోయాము అందరము. ఇలా శారీస్ కట్టుకున్నాం ట్రెడిషనల్గా. ఆ రోజు కొంచెం మబ్బుగా ఉంది, వర్షం పడేలాగే ఉంది. బట్ ఇట్స్ ఓకే, బస్లోనే కాబట్టి ఏం టెన్షన్ అవ్వలేదు. సో ఇలా అక్కడికి వెళ్ళామన్నమాట. సో బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ దీని స్టోరీ ఒకటి ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇది చూడండి ఇక్కడ పెట్టాను నేను బోర్డు. ఇది మన నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో బాగుంది గుడి. నరసింహస్వామికి ఇక్కడ హృదయం దగ్గర ఇట్లా ఇలా లోపలికి టచ్ చేస్తే ఒత్తుకుపోతుంది అనమాట, లోపల మెత్తగా ఇట్లా. సో అది పంతులుగా చూపించారు. ఆల్రెడీ మేము అంటే 8 o'clockకి మేము అక్కడ ఉండాలని వెళ్ళాము. మార్నింగ్ 6కే బయలుదేరిపోయాము అనమాట. 6కి బయలుదేరితే అక్కడ ఉన్నాము 8 o'clockకి. సో పంతులు గారు రాలేదు, ఇంకా గుడి అప్పుడే తెరిచారు. ఎంత తొందరగా వచ్చినా 8కే ఓపెన్ అంట. ఇక్కడేమో వర్షం పడుతుంది, ఇంక స్టార్ట్ అయిపోయింది వర్షము. పంతులు రాలేదు. పాపం ఆయన అన్నీ క్లీన్ చేసి స్వామివారిని ఆయన అలంకరణ అంతా తీసి స్వామివారి యూజ్ చేసేవి వెజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాత్రలన్నీ తోముకోవడానికి వాటర్ కూడా లేదు అతనికి అసలు. సో మేము కొంచెం హెల్ప్ చేసాము, మేము గర్ల్స్ అంతా కడిగి అది క్లీన్ చేసి ఇచ్చాము అనమాట. అన్నీ వర్షం నీళ్ళలోనే క్లీన్ చేసి ఇచ్చాము. సో చూస్తారా స్వామివారు ఇలా ఉంటారు. అక్కడ హృదయం దగ్గర ఆయన 100 రూపీస్ నోట్ పెట్టి ఇట్లా ఒత్తుతున్నారు అనమాట. సో అది మనకి ఇస్తున్నారు అలా అందరికీ కావాలంటే.
తీసుకోవచ్చు అక్కడ. సో ఇలా మా ట్రిప్ ఒకటి చిన్న ట్రిప్ అండి, 1 డే ట్రిప్ ఇది. బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ వచ్చేటప్పుడు సమ్మక్క సారక్క కూడా విజిట్ చేసాము. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని నేనేం తీయలేదనమాట ఫొటోస్ వీడియోస్ కానీ. సమ్మక్క సారక్క కూడా మేము అక్కడ విజిట్ చేసేసుకొని ఇంకా హైదరాబాద్కి బయలుదేరాము. మధ్యలో బస్సు ఏదో ప్రాబ్లం వచ్చేసి 40 స్పీడ్లో వెళ్ళడం స్టార్ట్ అయింది. సో చాలా ట్రబుల్ అయిందనమాట. సో ఇంకో బస్సు మాకు గట్కేసర్ వరకు వచ్చితే అక్కడే బస్ తీసుకొని వాళ్ళది ట్రావెల్స్ వాళ్ళది మళ్ళీ హైదరాబాద్కి రిటైర్ అయ్యాము. ఇంటికి వచ్చే వరకు 1 అయిపోయింది మాకు. సో ఏదో చిన్న వ్లాగ్ చేశాను. సో ఏమన్నా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సీ యూ సూన్.